ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి సంవత్సరం కోట్ల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రపంచంలో సంవత్సరానికి ఒకసారి సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో సౌదీ అరేబియా హజ్ లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే రెండవ స్థానం శబరిమలదే. శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రం కేరళ పశ్చిమ కొండ పర్వత ప్రాంతాల్లో మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న పూంకవనం అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది. అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది? ఇతను విష్ణువుకి శివునికి జన్మించారన్న విషయం మీకు తెలుసు. ఈ స్వామికి మణికంఠుడు, అయ్యప్ప అనే పేర్లు ఎలా వచ్చాయి? గుడిని ఎవరు నిర్మించారు? ఆ ప్రదేశంలోనే గుడిని నిర్మించడానికి గల కారణం ఏంటి? పైన అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు మరియు అయ్యప్ప స్వామి చరిత్ర ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నాతో ప్రయాణం చేయండి. ఈ కథలోకి వెళ్లే ముందు మా కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక కథలోనికి వెళ్దాం. అయ్యప్ప స్వామి వారిని పెంచిన రాజశేఖరుడు పాండ్య వంశానికి చెందిన. రాజ్యం చిన్నదైన ఆ రాజశేఖరుణ్ణి ప్రజలు చాలా ఇష్టపడేవారు. అతని పాలన ఒక స్వర్ణ యుగంగా భావించబడింది. ఆ రాజుకు ఒక కొరత ఉండేది. ఆయనకు పిల్లలు లేరు. ఆయన తర్వాత రాజ్యానికి ఉత్తరాధికారి లేరు. రాజు ఆయన భార్య చేసేది లేక ప్రతిరోజు పిల్లల కోసం పరమశివుణ్ణి వేడుకునేవారు. అదే సమయంలో మహిషాసురుడు అనే అసురుడు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సు వల్ల బ్రహ్మకు అతన్ని భూమి మీద ఎవరు చంపలేరనే వరం ఇవ్వవలసి వచ్చింది. ఆ వరం ప్రభావం వల్ల వచ్చిన బలం ధైర్యాలతో ఆ అసురుడు మానవుల్ని మునుల్ని బాధించి చంపడం మొదలుపెట్టాడు. అతనికి భయపడి ప్రజలు దూర ప్రాంతాలకు పారిపోయారు. అసాధారణ శక్తి మాత్రమే ఆ అసురుణ్ణి చంపగలదని అందరూ దుర్గాదేవిని ప్రార్థించారు. ఆవిడ ఆ రాక్షసుణ్ణి వధించింది. తన అన్న వధకు బదులు తీర్చుకోవాలన్న తీవ్ర కోరికతో మహిషి ఘోర తపస్సు చేసి బ్రహ్మను, శివ, విష్ణువులకు జన్మించే పుత్రుడు తప్ప తను ఎవరూ చంపలేరనే వరం కోరింది. మహిషి అమర లోకానికి వెళ్లి దేవతలను బాధించడం మొదలు పెట్టాక వాళ్ళు విష్ణుమూర్తిని రక్షించమని కోరారు. శివ, విష్ణువుల పుత్రుడు తప్ప ఎవరూ మహిషిని వధించలేరన్న విషయం తెలిసిన విష్ణువు దేవతలకు అమృతం పంచిన నాటి మోహిని అవతారాన్ని ధరిస్తాడు. శివ, విష్ణువులు తమకు జన్మించిన బాలుడిని శివభక్తుడైన పందల రాజు రాజశేఖరుడికి పెంచుకోవడానికి ఇవ్వాలని నిశ్చయించుకుంటారు. రాజశేఖరుడు ఒకనాడు వేట పూర్తి చేసుకుని పంపా నదీ తీరంలో అడవిలో ఒక ప్రకృతి సోయగాన్ని చూస్తూ తిరుగుతూ ఉండగా ఒక పసి బాలుడు ఏడుపు వినిపించింది. ఆ ఏడుపును విని అటు వెళ్లిన రాజు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏడుస్తున్న అందమైన బాలుడు కనిపించాడు. రాజు అక్కడ అలాగే స్తంభించినట్లు నిలబడిపోయాడు. ఆ పిల్లవాడిని తనతో అంతఃపురానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. రాజశేఖరుడు పిల్లవాడిని ఎత్తుకోగానే అక్కడి నుంచి ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళమని చెప్పాడు. అంతేకాదు ఆ పిల్లవాడు ఆ రాజు వంశంలో ఉన్న అన్ని కష్టాలను తీరుస్తాడని, వయసు వచ్చిన తర్వాత ఆ బాలుడి దైవత్వం గురించి తెలియవస్తుందని చెప్పాడు. ఆ బాలుడి మెడలో ఒక బంగారు గొలుసు ఉన్న కారణంగా అతడికి మణికంఠుడు అనే నామకరణం చేయమని కూడా చెప్తాడు. రాజశేఖరుడు ఆ బాలుడిని ఇంటికి తీసుకువెళ్లి భార్యకు వివరాలన్నీ చెప్పాడు. వాళ్ళిద్దరూ తమను శివుడు కటాక్షించాడని ఎంతో ఆనందించారు. రాజ దంపతుల ఆనందాన్ని అందరూ పంచుకున్నారు. కానీ రాజు తర్వాత తానే రాజావాలనుకున్న స్వతంత్ర బుద్ధి గల దివాన్ మాత్రం సంతోషపడలేదు. అయ్యప్ప చాలా తెలివైన చలాకి అయినవాడు. తన బుద్ధితో అన్ని కళలోను అస్త్ర శస్త్ర విద్యలలోనూ ఆరితేరి గురువును ఆశ్చర్యపరిచేవాడు. అయ్యప్ప తన దైవ శక్తితో పందలం ఆశ్చర్యపరిచేవాడు. పందలంలో శాంతి, సౌఖ్యం, శ్రేయస్సులు నిండి ఉన్నాయి. అయ్యప్ప గురువు ఆ పిల్లవాడు మామూలు మానవ మాతృడు కాడని, దైవాంశ సంభూతుడని అనుకున్నాడు. అయ్యప్ప విద్య పూర్తి కాగానే గురువుకు గురుదక్షిణ ఇచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాడు. తన గురువు ఆశీస్సుల కోసం వెళ్లిన మణికంఠ గురువు తను అయ్యప్ప గురించి అనుకుంటున్నది తెలిపాడు. అయ్యప్ప దైవాంశ కలిగిన వాడిని తెలుసుకున్నానని తెలిపి తన గుడ్డి మూగ కొడుకును కాపాడమని అడుగుతాడు. మణికంఠుడు గురువు కొడుకు తల మీద చేయి పెట్టగానే ఆ పిల్లవాడికి చూపు మాట వస్తుంది. ఈ అద్భుతాన్ని ఎవరికీ చెప్పలేని గురువు దగ్గర మాట తీసుకున్న అయ్యప్ప అంతఃపురానికి తిరిగి వెళ్తాడు. ఎంతో ఆనందంతో రాజశేఖరుడు అయ్యప్పను అంతఃపురానికి తీసుకుని వెళ్లి భార్యకు జరిగినదంతా చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆ పరమశివుడు తమను అనుగ్రహించాడని ఆనందిస్తారు. దివాన్ తన ఆశలన్నీ ఫలించకపోవడంతో రాణి దగ్గరికి వెళ్లి ఆమె కొడుకు బతికి ఉండగా మణికంఠుడి రాజ్యాన్ని చేపట్టడం సరికాదని అర్థశాస్త్రం చెప్తోందని చెప్తాడు. రాణిని అనారోగ్యంగా నటించమని, తాను రాజవైద్యుడి చేత ఆడపులి పాలతో మాత్రమే ఆ తలనొప్పి పోతుందని చెప్పిస్తానని అంటాడు. తన కొడుకు మీద మమకారంతో కళ్ళు మూసుకుపోయిన రాణి దివాన్కు సహకరిస్తానని చెప్పి భరించలేని తలనొప్పితో బాధపడుతున్నట్లు నటిస్తుంది. రాజు ఆమె అనారోగ్యానికి బాధపడి వైద్యులను పిలిపిస్తాడు. దివాన్ హెచ్చరించినట్లుగానే వైద్యుడు రాణి తలనొప్పి తగ్గాలంటే ఈనిన పులి పాలు కావాలంటాడు. రాజు వెంటనే
ఆమె నొప్పి తగ్గడానికి పాలు తెచ్చిన వ్యక్తికి సగ రాజ్యం ఇస్తానని దండోరా వేయిస్తాడు. రాజుగారు కొంతమంది భటులను ఈనిన పులిపాల కోసం అడిగి పంపుతాడు. కానీ వాళ్ళ ఉత్త చేతులతో తిరిగి వస్తారు. మణికంఠుడు తాను వెళ్తానన్న రాజు అతని లేత వయస్సును త్వరలో జరగబోయే పట్టాభిషేకాన్ని గురించి చెప్పి అతని వెళ్ళొద్దంటాడు. మణికంఠుడు తనకు ఒక సహాయం చేయమని మాట తీసుకొని తాను అడవికి వెళ్లి పులిపాలు తెస్తానని వెళ్లి అనుమతి పొందుతాడు. రాజు అతనితో బలమైన ధైర్యవంతులైన సైన్యాన్ని పంపడానికి ప్రయత్నిస్తాడు. మణికంఠుడు ఇంతమంది అలికిడి విని పులి పారిపోతుందని చెప్పి ఒప్పిస్తాడు. రాజశేఖరుడు చివరికి తన ప్రియపుత్రుడిని అడవికి పంపుతూ అతన్ని తిండి పదార్థాలు 3 కళ్ళున్న కొబ్బరికాయ శివుడికి అర్పించడానికి తీసుకెళ్లమని చెప్తాడు. శివుని పంచభూతాలు మణికంఠుని వెన్నంటే శివుడు ఆజ్ఞ మేరకు అడవికి వెళతాయి. అడవికి వెళ్లే దారిలో మహిషి చేస్తున్న దురాగతాలను మణికంఠ అమరలోకంలో చూస్తాడు. ధర్మ మార్గాన్ని ఇష్టపడే మణికంఠుడు మహిషిని భూమి మీదకు నెట్టివేస్తాడు. ఆమె అలుదా నది ఒడ్డున పడిపోతుంది. పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మణికంఠుడు మహిషిని కింద పడవేసి ఆమె గుండెల మీద తాండవం చేస్తాడు. ఆ తాండవానికి భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతాయి. దేవతలు కూడా భయపడిపోతాయి. మహిషికి తన మీద తాండవం ఆడుతున్నది హరిహరుల కొడుకని అర్థమై అతన్ని శ్లాఘించి మరణిస్తుంది. ఆ తాండవాన్ని శివ విష్ణువులిద్దరూ కాలికట్ట అనే స్థలం నుంచి చూస్తారు. మహిషి తన శాపాన్ని పోగొట్టుకొని ఆయనతో పాటు శబరిమలలో మాలికపు రత్తమ్మ పేరుతో నెలకొని ఉంది. మహిషితో యుద్ధం తర్వాత మణికంఠుడు పులిపాల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి శివుడు దర్శనమిస్తాడు. మణికంఠుడు భూమికి వచ్చిన ప్రధాన ఉద్దేశం పూర్తయిన మరొక ముఖ్యమైన లక్షణం ఉందని చెప్తాడు. మణికంఠుడికి శోకిస్తున్న తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి గుర్తుకొస్తాడు. అతనికి ఇంద్రుడు ఈనిన పులిపాలు సంపాదించడంలో సహాయపడతాడని చెప్తాడు. మణికంఠుడు పులి రూపం ధరించిన ఇంద్రుడితో ఆడపులుల వేషంతో దేవతా స్త్రీలు, పులుల వేషంలో దేవతలు వెంట రాగా అంతఃపురానికి బయలుదేరుతాడు. పందలంలోని ప్రజలంతా ఆ బాలుడు అన్ని పులులతో రావడం చూసి భయపడి దాక్కుంటాడు. మొదట రాజశేఖరుడికి కనిపించి బాలుడిని తీసుకోమని చెప్పిన సన్యాసి వచ్చి మణికంఠుని జన్మ రహస్యాన్ని తెలియజేస్తాడు. దాంతో రాజ్యం అంతా ఆశ్చర్యంలో మునిగిపోతాడు. రాజు మణికంఠుడు పులి మీద రావడం చూసి ఆశ్చర్యంతో నిలబడిపోతాడు. మణికంఠుడు పులి మీద నుంచి దానికి వచ్చిన తెలియని రోగానికి మందైన పులిపాలు తెచ్చానని చెప్తాడు. ఆపుకోలేని రాజు ఆ బాలుడి పాదాల మీద పడ్డాడు. భార్య చేసిన మోసం, ఆమె అనారోగ్యం నటన అని తెలుసుకొని బాధను వివరిస్తాడు. మన్నించమని తన భార్య కారణంగా అడవికి వెళ్లవలసి వచ్చినందుకు చాలా బాధపడతాడు. అడవి నుంచి తిరిగి వచ్చిన రోజు మణికంఠునికి 12 ఏళ్లు వస్తాయి. రాజు మణికంఠుడు అడవికి వెళ్లడానికి కారణమైన దివాన్ను శిక్షించాలని అనుకుంటాడు. మణికంఠ అతన్ని వారించి అంతా దైవేచ్ఛతోనే జరిగిందని, జరిగిన దానికి కారణం ఉందని చెప్తాడు. అంతేకాకుండా తాను దేవలోకం నుంచి భూమికి వచ్చిన పని పూర్తయిందని, తానికి దేవలోకానికి తిరిగి వెళ్లిపోవాలని వివరిస్తాడు. వెళ్లిపోయే ముందు రాజశేఖరుడి భక్తికి ప్రేమకు మెచ్చి కోరుకున్న వరం ఏదైనా సరే ఇస్తానంటాడు. రాజశేఖరుడు తన మణికంఠునికి గుర్తుగా ఒక గుడి కట్టాలనుకుంటున్నాను, దానికి తగిన స్థలం ఏదో నిర్ణయించి ఇమ్మని అడుగుతాడు. మణికంఠుడు ఒక బాణం వేస్తాడు. అది శబరి అనే చోట పడుతుంది. అది రామాయణ కాలంలో శబరి రాముడి కోసం తపస్సు చేసిన చోటు. మణికంఠుడు తను అంతర్ధానం అయ్యాక అక్కడ గుడి కట్టమని చెప్తాడు. తర్వాత రాజశేఖరుడు అగత్యముని ఆధ్వర్యంలో సలహాతో అక్కడ గుడి కడతాడు. మణికంఠుడు తాను సౌమ్యమైన ఏ ఆడంబరాలు లేని బ్రహ్మచర్య వ్రతాన్ని 41 రోజుల పాటు ఆచరించే భక్తులను కరుణిస్తానని మాట ఇస్తాడు. వ్రతకాలంలో భక్తులు మాల ధరించి అడవి మార్గంలో గుడి చేరడానికి నడిచేటప్పుడు తల మీద 3 కళ్ళున్న కొబ్బరికాయ, తినడానికి కొన్ని పదార్థాలు కలిపి కట్టిన ఇరుముడిని తలపై ధరించి పంపా నదిలో స్నానమాడి వరుసగా ప్రయాణ మార్గమంతా శరణం పలుకుతూ తాను పులి కోసం అడవికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో అలాగే రావాలని కోరుతాడు. ఆ తర్వాత 18 మెట్లు ఎక్కాలని కోరాడు. రాజశేఖరుడు మణికంఠుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు శ్రీ అయ్యప్ప చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకు వచ్చాయి. పంపనది గంగల, నది శబరిమల కాశీల క్షేత్రం. అప్పుడు ధర్మశాస్త్ర సముద్రం నుంచి శబరిమల దాకా భూమిని చీల్చిన పరశురాముడిని పిలిచాడు. పరశురాముడు వచ్చే విగ్రహాన్ని చెక్కి మకర సంక్రాంతి నాడు ప్రతిష్ఠించాడు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మాల ధరించి ఇరుముడు మోసుకొని పంపలో స్నానమాడి శరణఘోషతో శబరిమల చేరి ఒక్కసారి శ్రీ ధర్మశాస్త్ర మణికంఠుని దర్శించాలన్న కోరికతో 18 మెట్లు ఎక్కి వస్తుంటారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాల సమయమున జ్యోతి స్వరూపము స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి. జై అయ్యప్ప స్వామి.